శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు మంగళవారం రోజు ఒక్క జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేశారంటే చాలు, 24 గంటల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి సకల దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటే చాలా మంచిదనమాట. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మామూలుగా డబ్బు రావాలన్నా, అదృష్టం రావాలన్నా, సిరి సంపదలు రావాలన్నా సరే మనం ఏ పరిహారాలైనా చేస్తూ ఉంటాము. అయితే మన జీవితంలో లేనిది ఆహ్వానించడానికి పరిహారాలు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వెళ్ళిపోవడానికి ఈ పరిహారం అనేది చేసుకుంటున్నాము. అంటే అనారోగ్యం వెళ్తేనే ఆరోగ్యం వస్తుంది కదా, దరిద్రం పోతేనే అదృష్టం పడుతుంది, కష్టం పోతేనే సంతోషం వస్తుంది, కన్నీళ్ళు పోతేనే ఆనందం వస్తుంది కదా. ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సగం చూసి స్కిప్ చేసి ఆ తర్వాత రిజల్ట్ రాలేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు. అందుకోసమే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ పరిహారం మొత్తం కూడా చూడండి. అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే, ఆదివారమైనా, మంగళవారమైనా, లేదంటే శుక్రవారమైనా, ఏ రోజైనా చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారం అనేది వస్తుంది. అయితే ఏ సమయంలో చేయాలంటే, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా, అంటే ఉదయం గంటలోపే చేయాలన్నమాట. అయితే ఈ పరిహారం ఏమిటి, దీనికి ఏం కావాలి అంటే, ఒక మట్టి మూకుడు, 3 కర్పూరాలు ఉంటే చాలు. మీ కర్మలన్నింటినీ కూడా దూరంగా తరిమి కొట్టవచ్చు. మీ కష్టాలన్నీ కూడా పారిపోయి మీకు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. అంటే మీరు త్వరగా ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా మీ లైఫ్లో, ముఖ్యంగా మీ అప్పులు ఎంతైనా ఉండనివ్వండి, ఎన్నేళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారు అప్పుల కోసమైతే ఖచ్చితంగా చేయాలి. మీ జీవితం నుంచి అప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు సంపాదించేది డబ్బు ఇంట్లో కంటికి కనపడుతుంది, లేదంటే వచ్చిందంతా కూడా అప్పులు కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. సంపాదించిన రూపాయి అనేది ఒక్క రూపాయి కూడా చూడమన్నమాట. ఒక్కసారి ఈ పరిహారం చేశారంటే మీరు డబ్బులు చూస్తూనే ఉంటారు. అయితే మీరు 6 గంటల నుంచి 7 గంటల లోపు ఆ సమయంలోనే చేయాలన్నమాట. ఉదయమైనా, లేదంటే సంధ్యా సమయమైనా సరే ఆ 1 గంటలోపే చేయాలన్నమాట. అయితే ఒక జిల్లేడు ఆకును కూడా తెచ్చుకోండి. తెల్ల జిల్లేడు ఏదైనా సరే, అంటే తెల్ల జిల్లేడైనా, మామూలు జిల్లేడు ఆకైనా ఏదైనా సరే పర్వాలేదు. జిల్లేడు ఆకు అంటే సూర్యునికి, శివునికి చాలా ఇష్టం. అయితే జిల్లేడు చెట్టు అనేది వర్షాలు లేకపోయినా సరే ఎప్పుడు కూడా చెట్లు పచ్చగా నిలబడతాయి, అన్నిటినీ కూడా తట్టుకొని స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో కూడా అన్ని కష్టాల నుంచి కూడా తట్టుకొని స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. జీవితంలో ఉన్న కష్టాలన్నీ, బాధల్ని దూరం చేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే, 6 గంటలకి లేచి జిల్లేడి ఆకును తెచ్చుకొని, జిల్లేడి ఆకు మీద మీరు రెడ్ కలర్ స్కెచ్ పెన్తో మాత్రమే, నాకు ఈ సమస్య వెళ్ళిపోవాలి, ఈ ఇంట్లో నుంచి, మీ దగ్గర నుంచి, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి, కష్టాలు అన్నీ, దరిద్రం అంతా వెళ్ళిపోవాలి, లేదంటే అనారోగ్యం వెళ్ళిపోవాలి, పాపకర్మలన్నీ వెళ్ళిపోవాలి, అంటే ముఖ్యంగా మీది ఏదైతే తీరిపోవాలో సమస్య, అంటే నాకు శత్రువులు ఉన్నారు, మా జీవితం నుంచి వెళ్ళిపోవాలి, జనాల ఏడుపులు అన్నీ కూడా, నరదృష్టి అంతా వెళ్ళిపోవాలని, మీరు జీవితంలో ఏదైతే వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసేయండి. అయితే ఏం చేస్తారంటే, జిల్లేడు ఆకును ఒకటి తీసుకొని పూర్తిగా కాల్చాలన్నమాట. అలా జిల్లేడి ఆకును బూడిద చేయాలి కాబట్టి ఎక్కువ మోతాదుల్నే ఈ కర్పూరం అనేది తీసుకోవాలి. అంటే 100 గ్రాములని, 200 గ్రాములు ఇలా తీసుకోవాలన్నమాట. కొంచెం కర్పూరాన్ని మాత్రం ఎక్కువగానే తీసుకోండి. అయితే ఆ మూకిట్లో కర్పూరం పెట్టేసి, మీరు ఏదైతే రాసే ఆకు ఉంటుందో అందులో పెట్టేసి, దానిపైన మళ్ళీ కర్పూరం పెట్టేసి దీన్ని వెలిగించి కాల్చేయండి. ఈ పరిహారం అనేది మీరు ఇంట్లో చేయకూడదు. అంటే ఇంటి కాంపౌండ్లో, అంటే మీకు ఎవరు చూసినా పర్వాలేదు అనుకుంటే గేటు ముందు కాల్చేయండి. లేదు అపార్ట్మెంట్లో మాకు ఇటువైపు ఇబ్బందిగా ఉంటుంది, అందరూ చూసి ఏంటని అడుగుతున్నారంటే
దూరంగా వెళ్ళి ఎవరూ లేని దగ్గర ఈ ఆకును కాల్చేయండి. ఎందుకంటే మన ఇంటి నుంచి బయటికి తరలిస్తున్నాం కాబట్టి ఇంటి లోపల కాంపౌండ్లు అస్సలు ఉండకుండా చూసుకోవాలి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఈ ఆకును అనేది ఇంట్లో అస్సలు కాల్చకూడదు. గేటు బయటైనా ఒకవేళ మీకు వీలైతే కాల్చేయండి. లేదు మాకు ఇబ్బందిగా ఉంటుంది, అందరూ చూసి ఏం కాలుస్తున్నామని అడిగితే మాత్రం దూరంగా వెళ్ళి కాల్చేయండి. అయితే మీరు ఏం చేస్తారంటే ఆ జిల్లెడ ఆకు శుభ్రంగా కాలిపోయిన తర్వాత ఆ మూకుడు అనేది ముట్టుకోకూడదు. ఒక క్లాత్‌ని తీసుకొని అది ఎక్కడైనా సరే దూరంగా విసిరేయండి అనమాట. ఆ మూకుడిని ఆ క్లాత్‌తో పట్టుకొని దూరంగా ఎక్కడైనా పడేసేయండి. దాంతో మీకు ఇంక సంబంధం లేదు. అయితే ఈ జిల్లెడ ఆకు కూడా కొంచెం దూరంగా ఉంటాయనుకుంటే మీ ఇంట్లో మూకుడు, కర్పూరం, అగ్గిపెట్టెని తీసుకొని జిల్లెడ దగ్గర ఆకు కోసుకొని మీ కోరిక అనేది రాసేసి మీరేంటంటే మూకుడులో కర్పూరం మీద పెట్టి వెలిగించేసి అక్కడే వదిలేసి వచ్చేయండి. ఇంటికి వచ్చాక స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మీ ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీ మనసులో అనుకోండి, ఈ జిల్లేడు ఆకు పరిహారం చేసుకుని అంటే మాకు ఉండేటటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయింది, మాకు పోవాల్సిన దురదృష్టం అంతా కూడా పోయింది, ఇక అన్నీ కూడా ఇంకా మాకు మంచే మొదలవుతుంది, మాకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయాయి అని మీ మనసులో అనుకోండి. ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉండేటటువంటి ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, అప్పుల సమస్యలున్నా, ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య మీరు జిల్లేడు ఆకు మీద రాసుకొని కాల్చినట్లయితే ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా తొలగిపోతుంది. మీరు ఆకు కాల్చేటప్పుడు మీ యొక్క కోరికను మనసులో సంకల్పించుకోండి. ఇది అంటే మాకు ఇంత అప్పు ఉంది, తప్పకుండా తీరిపోవాలి, లేదంటే ఒకరిని మేము ఇష్టపడుతున్నాము, వాళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, లేదంటే మేము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాము, మాకు తప్పకుండా ఆ ఉద్యోగం రావాలి, లేదంటే మాకు ఇంత డబ్బు రావాలి, తప్పకుండా వారి దగ్గర నుంచి రావాలని మీకు ఏ కోరికైతే ఉందో ఆ కోరికను ఆకుపైన రాసుకుని మీ మనసులో కూడా ఆకు కాలేటప్పుడు అది మాకు వస్తుంది అని మనసులో పాజిటివ్గా చెప్పుకోండి. అలా పాజిటివ్గా చెప్పుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసుకుని ఇంట్లో కూర్చున్నప్పుడు మీకే అనిపిస్తుందండి, కొన్ని రోజుల్లోనే మీ యొక్క సమస్య అనేది తప్పకుండా పరిష్కారం అవుతుంది. వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సుఖంగా సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.